అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మవారికి ఎంతో పవిత్రంగా పూజలు చేసుకునేటువంటి ఈ శుభవేళ మీ అందరికీ పండగ శుభాకాంక్షలతో స్టార్ మహిళ 1900+ కి స్వాగతం, సుస్వాగతం. బతుకమ్మ సంబరాలు, నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేకమైనటువంటి స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. సురవర వర్షిణి దుర్ధర దర్శిణి దుర్ముఖ వర్షిణి హర్షరతే, త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే. అలాగే మీ అందరికీ పండగ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు. మరి ఈ రోజు వచ్చినటువంటి వీళ్ళిద్దరైతే బాగా సుపరిచితులే. మిగిలిన వాళ్ళ పరిచయాలు కూడా తీసుకుందాము. ముందుగా ఇక్కడి నుంచే మొదలెడదాము. మధురిమ. యా, సో ప్రస్తుతానికి జస్ట్ కుకింగ్ అనే కార్యక్రమమే కంటిన్యూ చేస్తూ అందరినీ ఊరిస్తూ వంట చేస్తూ, అండ్ అది ఏం నేర్చుకోకుండా ఆటోమేటిక్ గా వచ్చిన ఆపర్చునిటీ. మరి ఇలా ఈ పండుగలప్పుడు ప్రత్యేకమైన ప్రసాదాలు ఏమైనా నేర్చుకున్నారా మీరు? నేర్చుకోవడం కాదు, క్రియేట్ చేసేసి దేవుడి మీద ప్రయోగం చేసి. ఒకటి చెప్పండి మాకు. పేర్లు ఇంకా పెట్టలేదు, బట్ అన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను ప్రొఫెషనల్ గా కోర్స్ స్టార్ట్ చేశాను, హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అయ్యా. గుడ్ గుడ్. సో ఐఎమ్ రైటింగ్ అ బుక్ టు. రైటింగ్ అ కుకింగ్ బుక్? యా. నో ఆయిల్, జీరో ఆయిల్. జీరో ఆయిల్. జీరో ఆయిల్. ఆల్రెడీ అది పాటిస్తున్నట్టున్నావు, కనిపిస్తోంది. హాయ్. హాయ్ అక్క. చెప్పండి, ఏమేం చేస్తున్నారు? ప్రెసెంట్ సీరియల్ లో హీరోయిన్ గా చేస్తున్నాను. ఓకే. అండ్ మూవీస్ కూడా చేస్తున్నాను. పండగ అంటే మీకు ఏం గుర్తొస్తుంది చిన్నప్పుడు? పండగ అంటే చిన్నప్పుడు మమ్మీ తొందరగా పూజ చేస్తే బాగుండు, ప్రసాదం తినేద్దాము అని అనుకుంటాను. అంతే కదా, ఆ చిన్నప్పుడు అది. అప్పుడు మనది నిష్కల్మషమైనటువంటి ప్రేమ దేవుడి పట్ల, దేవుడి ప్రసాదం పట్ల. అది యా. ఓకే. నేను హౌస్ వైఫ్, హైదరాబాద్ లోనే ఉంటాను. ఓకే. ఒక చిన్న బేబీ ఉంది. ఓ, ఆ బేబీ మీ ఎనర్జీ అంతా తీసేసుకున్నట్టు. నైట్ అంతా నిద్రపోదు. అదే బేబీస్ అంటే అంతే, రాత్రి నిద్రపోరు వాళ్ళు, పొద్దున్నే నిద్రపోతారు వాళ్ళు హాయిగా. మనమేమో అప్పుడు మేల్కొని ఉండాలి. అవును. ఓకే. హాయ్ సుమా. హాయ్. నా పేరు రజిత. నేను షాపూర్ నగర్ హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఓకే. ఐ కంప్లీటెడ్ బీటెక్. హాయ్ హాయ్ లావణ్య. హాయ్ సుమా. లావణ్య, ఎల్బీ నగర్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే. హాయ్. హాయ్. నా పేరు శ్రావణి. నేను అమీర్పేట్ నుంచి వచ్చాను. ఐఎమ్ అన్ ఏరోనాటికల్ ఇంజనీర్. You're an aeronautical engineer. Yeah. Wow, very few girls choose that, no? That's wonderful. Great. Thank you. Okay, so పరిచయాలు అయిపోయాయి. ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా
వచ్చింది స్టార్ కార్డు చూద్దాము. ఓపెన్. ఓకే, సో రజితకి 20 పాయింట్స్. మరి మీ అందరికి పంజరం దింపండి. పదండి వెళ్దాం. ఇవాళ ఎవరు ఫస్ట్ అవుట్ అయ్యేది? జాగ్రత్త సుమా. 1 2 3 గో. లావణ్యకి 10 పాయింట్స్. దేహం వెళ్ళా కళ్ళు దేవేంద్రుడు కాడు, తనకు జీవం లేదు, ఇతరుల జీవనం చంపి తింటాడా? అయ్యా ఇది ఎవరు అడిగారబ్బా నన్ను, నేను మర్చిపోయాను. సడన్ గా గుర్తురాట్లేదు. క్లూ ఎదురుగానే ఉంది. చెప్పదు. కాదు, ఎదురుగా ఉందా? చంపి తిను. కళ్ళు కాదు. దేహం వెళ్ళా కళ్ళు. నమ్మకు. దేహం వెళ్ళా కళ్ళు దేవేంద్రుడు కాదు. నాకు తెలియదు. తనకు జీవం లేదు. నాకు తెలియదు. చెప్పాలా? చెప్పే. నెట్ వల. అంటే దానికి జీవం లేదు కానీ చేపలని వేటాడుతుంది కదా. గుడ్ బండి. థ్యాంక్ యూ. పదండి. 1 2 3 గో. శ్రావణికి 12 పాయింట్లు. శ్రావణి మీరు కూడా అడగచ్చు ఏమైనా. రావే రంగమ్మ అంటే రాదు, కొంగు పట్టి లాగితే వస్తుంది. ఏంటది? రావే రంగమ్మ అంటే రాదు, కొంగు పట్టి లాగితే వస్తుంది. రాదు. రాదు. అయ్యా ఇది కూడా తెలియదు. వచ్చి అంతేనంటావా? మీ ఇంట్లో మీకు సెక్యూరిటీ పోతున్నా. రోజు చేస్తారు. తలుపు. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ క్లూ. థ్యాంక్ యూ. రావే రంగమ్మ అంటే రాదు, కొంగు పట్టి కొంగు లాగితే అంటే గొళ్ళెం అనమాట. రెడీ? 1 2 3 గో. హర్షదాకి 14 పాయింట్లు. एक शीशे में दो रंग ఏంటది? एक शीशे में दो रंगा. ఐస్ కాదు. एक शीशे में दो रंगा తెలుసు నాకు. అదే కాదు. ఇగో అందులో 2 3 రంగులు ఉంటాయి. తాగిన వాడికి తాగిన రంగు ఎక్కుతుంది. అది కాదు. एक शीशे में दो रंग ఏంటి? 4 5 రంగులు ఉంటాయి. ఫస్ట్ పెగ్గుకు ఒక రంగు కనిపిస్తుంది, రెండో పెగ్గుకి ఇంకో రంగు కనిపిస్తుంది, తర్వాత జీవితం అంతా బ్లాక్ అండ్ వైట్.
కాదా? కాదు. అయితే చెప్పి. ఎగ్. ఎగ్గా? శీషా అంటే గుడ్డు. బాగుంది. కానీ మీరు ఇలా చెప్పడం వల్ల నా నుంచి వినూత్నమైన ఆన్సర్స్ వస్తున్నాయి చూసారా? అది అవన్నీ రాసుకోవాలి మనం. ఏక్ శీషేమే దో రంగ్. రెడీ? ఇదిగో అక్క చెల్లెళ్ళలో ఎవరు అవుట్ అవుతారో చూద్దాము. అక్క చెల్లెళ్ళే మిగిలారు. 1 2 3 గో. ఓకే, సో శుభశ్రీ నీకు జీవితంలో హైట్ కాదు ముఖ్యం. ఓకే, మనం హైట్ కి ఎదగడం ముఖ్యం కానీ మన హైట్ కాదు ముఖ్యం. అంటే హైట్ లేని వాళ్ళు ప్రస్తుతానికి అలాగే అడ్జస్ట్ అయిపోవాలి, పర్వాలేదు. ఇదిగో మనకు 16, మనకు 18. బుడుగు బుడుగుమంటది, బుడుగులాటలు ఆడుతుంది, మధ్యాహ్నం వరకు మాయమవుతుంది. ఏంటది? ఏంటది? బుడుగు బుడుగుమంటది, బుడుగాటలు ఆడుతుంది, మధ్యాహ్నం వరకు సూర్యుడైతే సాయంత్రం వరకు ఉంటాడు కదా. మనని అనిపిస్తుంది, అనదు, మనని అనిపిస్తుంది సూర్యుడైతే. కరెక్ట్. కాబట్టి సూర్యుడు కాదు. బుడుగు 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 కరెంట్. మన ఇంట్లో కరెంట్ కాదు మనం. ఓకే, ఆన్సర్ చెప్పి. సానుపు, కల్లాపు. మనం అది అచ్చా కల్లాపి కలుపుతప్పుడు బుడుగు బుడుగు అంటది, బుడుగులాటలు ఆడుతుంది, మధ్యాహ్నం వరకు ఎండిపోదా? అక్క నాకు తెలియక అడుగుతాను. ఈ రోజుల్లో ఎవరు నాన్న కల్లాపి చేయలేదు అసలు. మనం చూసి నేర్చుకోవాలి. ఓడించాలనుకుంది అక్క. అదే. ఓకే, కరెక్ట్. సరే, ఓకే, ఇప్పుడు నువ్వు అడుగు. అంటే అందరూ పొడుపు కథలు అడుగుతున్నారు, నేను వంట విషయం అడుగుదామని. కమాన్ గుసగుస చెప్పు. ఇప్పుడు కూరలో ఉప్పు తక్కువైంది అనుకో, తినేటప్పుడు వేసుకోవచ్చు. కరెక్ట్. ఎక్కువైంది అనుకో ఏం చేస్తాం? విశ్వాసంగా పడి ఉండాలి. లేదు, ఉప్పు తిన్న వాళ్ళు విశ్వాసంగా ఉంటారు కదా, అందుకని. ఓకే, కూరలో ఉప్పు ఎక్కువైనట్టయితే ఒక బంగాళదుంప ముక్క వేసుకున్నట్టయితే, వేసుకున్నట్టయితే ఉప్పు తక్కువ ఆవేశం వద్దు, ఆ కూర సేవ్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి. యాక్చువల్లీ ఇది అందరికి పనికొచ్చే టిప్. జనరల్ గా ఏ కూర అయినా మీరు అన్నట్టు బంగాళదుంప కొన్నిటికే సెట్ అవుతాయి, అన్నిటికీ సెట్ అవ్వవు. బట్ గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి కూరలో వేస్తే ఉప్పు సమానం. ఆ రోజు ఇంట్లో గోధుమ పిండి లేదు, ఏం చేస్తాను నేను? పక్కింట్లో తెచ్చుకోవాలి, మాకు అవన్నీ తెలియదు. పక్కింట్లో ఎవరు లేరు, వాళ్ళ ఇంట్లో కూడా గోధుమ పిండి లేదు, అప్పుడు నేను ఏం చేస్తాను? అంటే గోధుమ పిండి ఇంట్లో నేను వెళ్ళి వేరే కూర తెచ్చుకుంటాను. ఓకే, గుడ్ ఐడియా, చాలా బాగుంది. గోధుమ నన్ను అడిగితే ముందుగానే మీరు కొన్ని గోధుమ పిండి ఉండలు చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అంటే రోజు ఉప్పు ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకొని పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్స్, మంచిగా అడిగారు. ఒకళ్ళు కళ్ళాపి, ఒకళ్ళు గోధుమ పిండి. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూడండి. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకెల్ జరుగుతోంది ఆయాయో మెకనా స్టోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో రెడీ రెడీ 1 2 3
ఇద్దరు సిస్టర్స్ చేస్తూ ఉంటే ఎవరిని చూడాలో అర్థం కాలేదు నాకు అసలు. ఒక్కళ్ళు కొంచెం హైట్ డిఫరెన్స్ ఉంది కానీ బాగా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను. బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. క్వశ్చన్, నాకు ఇప్పుడు అడగాలని లేదు. చెమ్మ చెక్క చారడేసి ఒక నిమిషం. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అడ్డుపోయంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయండ. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అడ్డుపోయంగా ఆరడించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా రతనాల చెమ్మ చెక్క రంగులేయంగా మా ఇంట్లో పెళ్లి అందరూ రండి. అక్క మళ్ళీ రెండోసారి పిల్ల నీకే నాకా? ఎప్పుడు? యాక్చువల్లీ నాకు సిగ్గుగా పక్కకి వెళ్ళొస్తాను. అయ్యో పాపం పిల్లకి సిగ్గేసింది. ఈ పాట ఏ సినిమాలోది? కెమెరామెన్ గంగతోడు నా బాబు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. గురువు గారు ఏమిట్రా పడవెక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్వేదో చేయించండి. దరిద్రుడా, ఎవరి మీద పొగదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా, ఏమిటి చదివా నువ్వు? భారతం చదివావా? లేదు. పావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా తమ 2 క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ అయ్యమంటారేంటి? అడుగు. తమకి ఏసి వచ్చా అండి? రాదు. ఏంటిటా? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. ఇంతకీ ఈ సంభాషణలో ఇద్దరు గొంతులు గుర్తుపట్టండి. లావణ్య, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు. కరెక్ట్. అక్కడ కొండవలస గారు కూడా ఉన్నారు. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట.
మసాలా ఓ సాలా 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 నీవు మిస్సైలా ఓ నిక్కిన చిక్కల నక్కిన తిక్కుల లెక్కలు ఒక్కలు తెలుసేరా చెక్కిన చక్కని చెక్కల ముక్కలు మక్కలు చెక్కలు చేసేరా తూ ఆచరే ముझे ले जा रे साला బ్రూచాడే బూమ్ 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 చేతాడే పల్లెటోడే గిల్లెటోడే రూటు తై ఉంటాడే బ్రూచాడే బూమ్ 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 చేతాడే బిగిస్తాడే ఎగిస్తాడే నీ బసం అవుతాడే బ్రూచాడే బూమ్ 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 చేతాడే గిరాకోడే బీ కేర్ఫుల్ అంటాడే బ్రూచాడే చాలా బాగా చేసావు. టూ గుడ్ యా, టూ గుడ్. ఈ బూచోడే సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది, స్కోర్స్ చూద్దాం. హలో, మీ ఊర్లో స్టార్ మైల్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎస్, మా టీం వచ్చేస్తుంది మీ ఊరికి. గబుక్కున మీ పేరు నమోదు చేసుకోండి. ఎస్ఎంఎల్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలో హీరో ఎవరు? సూర్య. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6. నేను ఇక్కడ వచ్చి తీసుకుంటాను, నాకు స్కోర్ తీసుకోండి. కనబడట్లేదు. శుభశ్రీ 2. ఇక్కడ చూడు 20 మార్క్స్ ఉన్నాయి. అక్కడ తీసుకో మా 2 ఉంది. రజిత 3, మధురిమ 1. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎంత కాలం పడుతుంది? 30 రోజులు. 25 days. కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ సెన్స్ సినిమాలో హీరోయిన్ ఎవరు? శృతి హాసన్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకోండి. లావణ్య అక్క 2. హర్ష 1, మధురిమ 1, రస్తా 2. పురాణాల ప్రకారం జగత్ స్రష్ట అని ఎవరిని అంటారు? ఆప్షన్స్: ఏ శివుడు, బి బ్రహ్మ. బ్రహ్మ. ఎస్, సృష్టికర్త అన్నమాట. తీసుకో 3. లావణ్య 1. ఓకే. శ్రావణి 1. ఇంకి పింకి పాంకి ఫాదర్ అడే డాంకి 1. నో, నీ దగ్గర తీయాలనుకుంది, ఉత్తినే ఇంకి పాంకి కాదు. లేదు, అదే లేదు, అక్కడతో ఆపేసింది కూడా. ఫాదర్ అంటే డాంకి అని అక్కడ. నీకు 3. దూకుడు సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్: నీ దూకుడు సాటెవ్వరు. ఏ సీను వైట్ల, బి బోయపాటి సీను. సీను వైట్ల. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. శుభశ్రీ 2, లావణ్య 1. దేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంత? ఆప్షన్స్: ఏ 30, బి 29. 30. మొత్తం మన దేశంలో ఉండే రాష్ట్రాల సంఖ్య 29. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇంత ఈజీ ఆన్సర్ ఎలా అడిగావు అక్క? ఆప్షన్స్: ఏ కళ్యాణి, బి ఆర్తి అగర్వాల్. కళ్యాణి. రారమ్మని రారమ్మని. కళ్యాణి. తీసుకోండి. శుభ 2, లావణ్య సిస్టర్ 1. భారతం ప్రకారం ఉత్తర అభిమన్యుల కుమారుడి పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ
జయమే జయుడు, బి పరీక్షిత్తు. జయమే జయుడు. ఉత్తర అభిమన్యుల కుమారుడి పేరు పరీక్షిత్తు. మల్లిగాడి మ్యారేజ్ బ్యూరో సినిమాలో హీరో ఎవరు? అల్లరి నరేష్. రాంగ్ ఆన్సర్. మహాసముద్రాల సరాసరి లోతు ఎంత? కావాలంటే నా దాంట్లోకి పాయింట్స్ తీసుకోక అక్క. మరి కావాలంటే ఒకరి తల పగల కొట్టాలి. చాలా రోజుల నుంచి కోరిక మన ఇద్దరు తల నాదెందుకు? నువ్వు వద్దులే అక్క, దేవుడి కదా. కంట్రీ మార్క్స్ ఇచ్చే వేరే రాయి కూడా కావాలంటే ఏర్పాటు చేయగలను. తెలంగాణ 3 మార్క్స్. ఓకే. ఏ 3650 మీటర్లు, బి 4275 మీటర్లు. అక్క నాకు చెప్ప ఆన్సర్ ఏం కాదు. 3650 మీటర్లు, 4275 మీటర్లు. 3650. 3650 మీటర్లు తీసుకో. 3. అక్క అసలు చెల్లెల్ని లెక్క చేయకుండా తీసేసుకో. హైయెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర తీసేసుకుంటారా 1 1. నువ్వు 1 తీసేసుకున్నా నీ 1 నేను తిరిగి తీసుకో. అంటే శుభశ్రీ 1, రజిత 1, 60 నీకు కలిసి వస్తుంది చూడు. లావణ్య 1. సాంబా సినిమాలో హీరో ఎవరు? ఎన్టీఆర్ జూనియర్. తీసుకోండి 6. శుభశ్రీ 2, మధురిమ 2. ఈమె పాయింట్లు పోయేసరికల్లా వేరే భాష వచ్చింది. లావణ్య 1, రజిత 1. బ్యారిస్టర్ పార్వతీశం నవలాకారుడు ఎవరు? ఆప్షన్ ఏ చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు, బి మొక్కపాటి నరసింహ శాస్త్రి. చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు. మొక్కపాటి నరసింహ శాస్త్రి అది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. ఓయ్ బాబు, ఓయ్ రామ్ బాబు, ఓ రారి ఒరేయ్. ఏ బాబు ఓ రామ్ బాబు, బాబు ఏ రామ్ బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. తిమ్మిడి తరువులేసే గరీబు. ఏ బాబు ఓ రా బాబు, బాబు ఏ రా బాబు, బుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఓ రా బాబు, బాబు ఏ రా బాబు, తిమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు.
బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం చూడండి. హన్సిక. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఆ పండక్కి పసుపు కలర్ చీర కట్టుకొని అందంగా మెరిసిపోతుంది కదా. నెక్స్ట్ చిత్రం. తాప్సీ. తాప్సీ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. రామ్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అనుష్క. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. తమన్నా. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. నాగ చైతన్య. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూడండి. హలో, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎస్, మా టీం వచ్చేస్తుంది మీ ఊరికి. గబుక్కున మీ పేరు నమోదు చేసుకోండి. ఎస్ఎంఎల్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్కి పంపించండి. స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఫస్ట్ ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. ఇలా బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము పెట్టిన చెంబుల్లో ఫస్ట్ పెద్ద బంతుల్ని ఒక్కొక్క బంతి మాత్రమే తీసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఇవన్నీ పెట్టేసేయాలి. అది అయిపోయిన తర్వాత ఈ చిన్న రింగులు ఈ పెద్ద బంతి మీద ఇలా పెట్టాలి. అలా ఒక్కొక్క రింగు ఒక్కొక్క బంతి మీద మొత్తం లాస్ట్ వరకు పెట్టేసుకోవాలి. ఒకసారికి ఒక రింగ్ మాత్రమే తీసుకోవాలి. ఇది కూడా అయిపోయి ఇంకా టైం ఉన్నట్టయితే చిన్న బంతిని ఈ రింగ్ పైన నిలబెట్టాలి. ఇలా ఇంతే. 1 2 3 గో. పంతులు 1 2 3 4 5 6 7 8 9 10 11 రింగులు 12 13 14 15 16 17 18. సో 18 ఇంటూ 6 108 ప్లస్ 20 128. నీకు ట్రావెలింగ్ సెట్ వచ్చింది. రెడీ? 1 2 3 గో.
So 134. Sandwich toaster. 1, 2, 3, go. And a traveling set. 1, 2, 3, go. And a handy set. 1, 2, 3, go. And a cool box. My target 140. All the best. 1, 2, 3, go.
మొత్తానికి రింగ్స్ కంప్లీట్ చేసావు. యా, అది కూడా టైం అయిపోయేట వరకు ఉంది కాబట్టి ఇస్తాము. అవి 11, రింగులు కూడా 11. 22 ప్లస్ ఒక బంతి 23 ఇంటూ 6 138 ప్లస్ 20 158. కంగ్రాట్స్. అండ్ అలాగే కూల్ బాక్స్. సో ఈ రోజు మన స్టార్ మహిళలో స్టార్ యువతి మధురిమ. చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గండు షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు